హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్. ఈరోజు మన వీడియో తెలుసుకోబోయేది ఏంటంటే, రైతుల అకౌంట్లో 7,000 అయితే పడుతుందటండి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ తాజా అప్డేట్ అయితే వచ్చేసింది. వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ తాజా అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఆఫ్లైన్లో ఎలానో ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. రైతులు చేయాల్సిన కీలకమైన పని ఏంటంటే, అన్నదాతలు వెంటనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒకవేళ తమ పేరు తొలగించినట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వ్యవసాయ ఆర్థికాలను లేదా గ్రామ సచివాలను సంప్రదించి తమ వివరాలను సరిచేసుకోవాలని చెప్తున్నారండి. అంటే మీ పేరు అనేది అక్కడ లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ మీకు పడి ఉంటుందండి డబ్బులు. ఇప్పుడు వాళ్ళు ప్యూరిఫై చేయడంలో కొన్ని పేర్లు అయితే తొలగించడం జరిగిందండి. ఒకవేళ మీ పేరు లేనట్లయితే మళ్ళీ అప్లై చేసుకోవాలండి. లేట్ చేయకుండా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇకపోతే లేదంటే 2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద వచ్చే 5,000 మొత్తం 7,000 కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పవచ్చండి. ఈ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దండి. తొందరగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ డబ్బులు రైతుల రుణాలు వడ్డీలు చెల్లించడానికి కొత్త పెట్టుబడి కోసం ఎంతో అవసరమండి. అందుకే ఏపీ రైతులు ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్తున్నారండి. కేంద్రం నుంచి అయితే పీఎం కిసాన్ 21 విడత డబ్బులు అకౌంట్లలో జమ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఇవ్వాల్సిన 5,000 విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందండి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆగస్టు 2వ నుండి తొలి విడుదల డబ్బులను విడుదల చేసిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో రైతులకు మొత్తం 20,000 ఇస్తుందండి. ఇందులో కేంద్రం వాటా 6,000 కాబట్టి నవంబర్లోనే వారంలో కింద 20,000 ఇచ్చే రాష్ట్రం కూడా 5,000 ఇచ్చే రైతుల ఖాతాల్లో మొత్తం 7,000 జమ అయ్యే అవకాశం ఉందండి. అయితే ఈ డబ్బు కోసం ఎదురు చూస్తున్న ఏపీలలో 46.86 లక్షల మంది రైతులకు ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొందండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది రైతుల్లో పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. వీరి పేర్లను లబ్ధిదారుల జాబితాలో నుంచి తొలగించే పనిని అధికారులకు మొదలుపెట్టారండి. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇవ్వడానికి పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో వారి పేరును తొలగించడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అదెందుకంటే ఇప్పుడు చెప్తున్నానండి. అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో. పీఎం కిసాన్ డబ్బులు ఆలస్యం అవ్వడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయండి. మొదటిది ఏంటంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని ఆ ఎన్నికల ప్రక్రియను అనుకూలంగా నవంబర్ మొదటి వారంలో డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నారండి. అయితే ఒక 2 ముఖ్య కారణం, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో నకిలీ అకౌంట్లు అనర్హులుగా లబ్ధిదారులను గుర్తించి జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వేగవంతం అవుతుందండి. ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం అందిందండి. అందుకే నవంబర్ మొదటి వారంలో రైతులకు శుభవార్త వినిపిస్తుందని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి. అంటే కొంతమంది నకిలీ అకౌంట్స్ పెట్టుకొని వాళ్ళు క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు కదండి. వారిని మొత్తం డిలీట్ చేసి మరి కొత్తగా ఈ ప్రాసెస్ని అప్లై చేస్తున్నారండి. అందుకే ఎవరైనా అప్లికేషన్ తొలగిపోయి ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని కోరుతున్నామండి. కేంద్రం నుంచి పీఎం కిసాన్ 2వ తేదీ విడుదల డబ్బు అకౌంట్లో జమ అయినట్లు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ 5,000, 2,000 మొత్తం 7,000 అయితే జమ చేస్తుందండి నవంబర్ 1వ వారంలోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.